నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకట్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తుంటారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఓటేసాం. నేనే కాదు, అలా చాలామంది అభిమానులు ఉన్నారు కాంగ్రెస్కి అండ్ రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే చాలా స్ట్రగుల్ చేసి ఆయన సీఎం అయ్యారు. బట్ ఆఫ్టర్ దట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆయన రూలింగ్ లేదు. యాక్చువల్గా కొన్ని విషయాల్లో చాలా వరకు ఈ హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ డౌన్ చేయడము, 6 గ్యారెంటీలు అంటున్నారు కానీ బట్ ఈ ఉచిత బస్సులకు చాలామంది చిన్న చిన్న బిజినెస్లు అన్నీ డౌన్ అయిపోయినాయి. అది నా ఒపీనియన్ కాదు. యాక్చువల్గా ఏం బిజినెస్లు అలాంటి చిన్న చిన్నవి లేకపోయినా చాలామంది నా ఫ్రెండ్స్ కానీ నోన్ పర్సన్స్ కానీ చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద మార్కెట్కి వెళ్ళిపోతున్నారు ఉచిత బస్సులు బేస్ చేసుకుని. సో చాలా వరకు 90% అన్ని కిల్ అయిపోయినాయి. సో నేను నిర్ణయం తీసుకునేప్పుడు కొంచెం ఆలోచించి చేస్తుంటే చాలా బాగుండేది. ఇప్పుడు కూడా అట్లాంటివి ఉంటే సరి చేసుకుని ఫర్దర్గా స్టేట్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీ పేరు సార్? నా పేరు నాగయ్య సార్. ఏం చేస్తుంటారు సార్? మేము ఏదో చేసుకున్నాం సార్. ఇంతకుముందు మట్టి పని చేసినాము. ఇప్పుడు ఈ కాలుకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తాకింది, కాలు ఇరిగిపోయింది. దాని నుండి ఇప్పుడు ఎవరు కూలి పిలుస్తలేరు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు అదే మాకు రేవంత్ రెడ్డి సార్ ఏం చేయలేదు సార్ మాకు. ఇప్పుడు ఇగో ఈ హ్యాండిక్యాప్ కొరకు పింఛన్ పెట్టుకున్నాం, అది చేస్తలేడు. ఏమి మాకు రైతు బంధు వేయలేదు, ఏది కాలేదు సార్. మాకైతే కాలేదు, ఇంక మందికి అయితే తెలియదు. కానీ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇచ్చిండు సార్ పైసలు. కేసీఆర్ సారు పైసలు ఇచ్చిండు, మాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మాకైతే చెందినాయి. ఇంకా మందిది అయితే నేను చెప్పలేను, నా విషయం వరకు చెప్తున్నాను. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? వల్లి అండి. ఏం చేస్తుంటారు? నేను వాయిస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఓకేనండి, పర్వాలేదు. కొద్దిగా ఆమె ఓకే, అన్ని సర్వేలు చేస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు అనిపిస్తుంది మాకైతే. వేరే వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు కదా, మాకైతే ఓకే. మీకు ఎలా అనిపిస్తుందమ్మా రేవంత్ రెడ్డి గారి పాలనపై? అన్నీ ఉచితమే అన్నారు కదా, వస్తున్నాయి కరెంటు, వాటర్ అన్నీ పర్వాలేదు. అప్పుడు మీద ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? వాళ్ళు ఏమో అంత ఏమో మా దగ్గర రాలేదండి అంతగా. ఇదైతే ఓకే, జనాల దగ్గరికి వస్తున్నారండి, కొద్దిగా వచ్చి చేయటము నేను చూస్తున్నామండి. వచ్చి అందరి దగ్గర సర్వే చేయటము చూస్తాము అని చేస్తున్నారండి. ఇదైతే కనపడుతుంది, అది మాకైతే కనపడలేదు, మా వరకు కనపడలేదండి. వేరే వాళ్ళకేమో మనకు తెలియదు. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? సేల్స్ మ్యాన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు అంటే పర్వాలేదు, బాగానే ఉంది. ఏమంటాయి అంటే ఇప్పుడు చూసిన రోడ్లు అయితే ఎప్పుడు చూసినా ఇట్లానే ఉంటుంది. ఈ చందనగర్లో అనేది మన మంజీరా లైన్ ఎప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే దీన్ని గట్టిగా చర్యలు తీసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఈ అభివృద్ధి పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఇవన్నీ జనాల్లోకి ఎలా వెళ్తున్నాయి అంటారు సార్? అంటే ఇంతకుముందు ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు కొంచెం తక్కువ అనమాట. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గురించి అయితే చెప్పక్కర్లేదు కదా, తెలంగాణ రావడమే ఆయన గురించి వచ్చింది. మెయిన్ తెలంగాణ తెచ్చింది ఆయన కాబట్టి కేసీఆర్ గురించి చెప్పేదే ఉంది. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? మల్లికార్జున. ఏం చేస్తుంటారు సార్? మెడికల్ బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఫైన్, ప్రజెంట్ అయితే ఫైన్. కొంచెం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. అసలు ఫైన్ అంతే. ఏ విధంగా? కొంచెం లింక్ రోడ్స్ కొంచెం డెవలప్ చేయాలని. ప్రజెంట్ స్టిల్ మిగతా ఫైన్, కొంచెం రియల్ ఎస్టేట్ పరంగా డౌన్ ఉంది, అదొక్కటి డెవలప్ అయితే ఫైన్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గింది. ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలందరికీ అందుతున్నాయని భావిస్తున్నారా? 100%. ప్రజెంట్ అయితే మనకేం లేదు, బట్ అయితే నాట్ బట్ బాగానే ఉంది. చెప్పండి. మీ పేరు సార్? మోహన్. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు పాలన బాగానే ఉంది, కానీ మా ఏరియాలో ప్రాబ్లమ్స్ ఏం తీరట్లేదు. లోకల్ లీడర్స్ అట్లా ఉన్నారు. గత 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ కాలం నుంచి మంజీరా రోడ్డు సర్వనాశనంగానే ఉంది. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవ్వాలంటారు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు, కానీ ఇంతవరకు దీని సంగతి ఎవరు పట్టించుకోవట్లా. కొద్దిగా ఇది హైలైట్ చేస్తే మంచిది. కేసీఆర్ హయాం నుంచి ఉంటుంది, కనీసం రేవంత్ రెడ్డి గారు వచ్చినాకన్నా తీరుతుందంటే తీరట్లేదు. కాబట్టి ఈ సమస్యని సీఎం సార్ దృష్టికి తీసుకెళ్తే మరీ మంచిది. నెక్స్ట్ ఇక ఇప్పుడు ఈ ఇళ్ళ పథకాలు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఏదో తృప్తి కోసం తప్ప ఇవి మంచిగా రావడానికి అన్నట్టుగా కనపడటం లేదు. అది ప్రస్తుత పరిస్థితి. ఆయన కొద్దిగా దృష్టి పెడితే ఇట్లాంటి వాటి మీద కొద్దిగా చాలా మంచిది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన కూడా అంత ఏంటంటే కేసీఆర్ సారు పాలన పర్వాలేదు, కానీ ఆయన అనవసరమైన దీంట్లో ఇదయ్యవటం వల్ల ఈరోజు ఇదయ్యారు. యాక్చువల్లీ అయితే కేసీఆర్ గారు రావాలి, న్యాయంగా చెప్పాలంటే. వాళ్ళు చేసుకున్న కేసీఆర్ గారు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారటం వల్లే ఆయన చేసిన మొదటి తప్పు. నెక్స్ట్ నెంబర్ 2, అక్కడ ఎక్కడైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళని తిట్టడం వల్ల
జగన్కి సపోర్ట్ ఉండటం వల్లే ఆయన చేసింది నెంబర్ 1.